ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాష్టికాల్లో భాగంగా ఈరోజు ఇష్టానుసారమైన పరిపాలన జరిగింది. ప్రశ్నిస్తే కేసులు, లేకపోతే ఇష్టానుసారమైన పరిపాలన మీద ఒక పట్టు లేకపోవడం, ఆ క్రమంలోనే ఈరోజు బస్ ఛార్జీల పెంపు అయితేనేది, లేకపోతే సామాన్య సబ్బండ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం అయితేనేది. దీనికి సంబంధించిన దాని మీద మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ యువనేత హరీష్ రెడ్డి ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో. ఆయన ఒక ఉన్నత చదువులు చదివి విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ తెలంగాణ ఎట్లా ఉండే తెలంగాణ, ఈరోజు ఎట్లా ఇది తెలంగాణ అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మనతో ఉన్న హరీష్ రెడ్డి ఒకసారి అడిగి తెలుసుకుందామన్నా. ఏందన్నా ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత? ఈరోజు ప్రజాపాలన పేరుపీట ప్రజలందరికీ కూడా ప్రజలకు పంగనామాలు పెట్టే పాలన సాగుతుంది. అడ్డమైనటువంటి అడ్డగోలు 6 హామీలు ప్రజల ముఖం మీద గుప్పించి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా 2,40,000 కోట్ల అప్పు చేసి ఇప్పటిదాకా కొత్త స్కీమ్ ఏది గట్టక, కాళేశ్వరం ప్రాజెక్టులో రిపేర్లు చేయక, రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చక ఈ రాష్ట్ర ఆదాయాన్ని, జీడిపిని కంప్లీట్గా డెమాలిష్ చేసి, డిస్ట్రాయ్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన. అప్పుల పాలన కేసీఆర్ మీద 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పేసి దీని ఎంతో ప్రాపగండ చేసినటువంటి సందర్భం. మేధావులు, ఇంటలెక్చువల్స్ కూడా ఇదే మాట మాట్లాడు. ఈ రోజు 22 నెలల కాలంలో మీరు అన్నట్టు 2,40,000 కోట్ల అప్పు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. దానివల్ల ఏమొచ్చింది ప్రజలకు, ఏం జరిగింది? ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందనడమే శుద్ధ అబద్ధం. సాక్షాత్తు పార్లమెంట్లోనే అడిగినటువంటి ప్రశ్నకి వచ్చినటువంటి జవాబు 2,80,000 కోట్లు మాత్రమే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు సంక్రమించినటువంటి 70,000 కోట్లతో వారు 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే కేసీఆర్ గారు దిగిపోయే నాటికి ఉండే. రేవంత్ రెడ్డి ఎక్కి 22 నెలల కాలంలో 2,40,000 కోట్ల అప్పు చేసి ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. ప్రజలకు ఇస్తానటువంటి 6 హామీల్లో ఒక్క అర్హామీ కూడా నెరవేర్చిన పాపన పోలేదు. మరి ఎడవేంటి పైసలను ఎడబెట్టి నాకు అర్థమవుతుంది. అంటే 52 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ తన పదవిని కాపాడుకోవడానికి కోసము ఢిల్లీకి కప్పం కడుతున్నాడు అనే విషయం ప్రజలకి ఇలా అర్థమైంది. ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు బై ఎలక్షన్ టైము, ఒకవైపు బాకీ కార్డుల పేరు మీద బీఆర్ఎస్ పార్టీ అందరికి బాకీ కార్డులు పంచుతున్నటువంటి సందర్భము. కానీ అయినా కానీ ఈరోజు జూబ్లీస్ బై ఎలక్షన్లలో అక్కడ అధికారికంగా విచ్చలవిడిగా, అంటే ఒక డైరెక్ట్గా అసలు ఓటర్ స్లిప్పులు పంచుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి యువనేత, అక్కడ ఉన్నటువంటి ఖరారైన క్యాండిడేట్ని మనం చూస్తున్నాం. అంటే ఇట్లాంటి అరాచకమైన పరిపాలనకు సంబంధించిన దాంట్లో ఎందుకు తెలంగాణ యువత కానీ, లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ గమనించలేకపోతున్నారు ఈ ప్రభుత్వాన్ని? తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి అహంకారాన్ని, పొగరుని రెండింటిని కలిపి బొందబెడతారు ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ రాహుల్ గాంధీ వాళ్ళ పెద్ద నాయకుడు ఢిల్లీలో లేకపోతే వివిధ రాష్ట్రాలలో భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి పెద్ద వీర డైలాగులు ఇచ్చుకుంటా, పోజులు కొట్టుకుంటా తిరుగుతూ ఉంటే ఇలా పట్టపగలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎపిక్ కార్డ్స్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఓటర్ ఐడి కార్డ్స్ని కార్యకర్తలకు వంచిండు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది కాంగ్రెస్ పార్టీయా ఇంకెవరైనా నాకు అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి పొగరు ఏ రేంజ్లో ఉందనంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నవీన్ యాదవ్ మీద కేసు పెట్టినప్పటికీ నేను కేర్ చేయను, ఐ డోంట్ కేర్ అని చెప్పి మళ్ళీ అదే అభ్యర్థికి ఇలా సీట్ ఇవ్వడం అంటే వాళ్ళ బలుపు, అహంకారము, వాళ్ళలో ఉన్నటువంటి డిక్టేటర్షిప్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఒక రేంజ్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇలా ఎట్లా పడితే అట్లా సాగిస్తున్నారు. ఎట్లా ఉండబోతున్నారు జూబ్లీస్ బై ఎలక్షన్ పోర్ ఎట్లా ఉండబోతుంది? ఎవరెవరి మధ్యలో పోటీ ఉంటుంది? నిజంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు అవకాశం ఎంత? బీఆర్ఎస్ పార్టీ 100% గెలవడం ఖాయం. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజలకు అతి చేరువైనరు, చాలా మంచి పనులు చేసినారు. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కానివ్వండి, లేకపోతే మైనారిటీస్ కానివ్వండి, అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ కష్టాల్లో తోడై ఉండి వాళ్ళందరికీ కూడా కష్ట సుఖాలన్నింటినీ కూడా వాళ్ళు పంచుకున్నారు. వాళ్ళందరికీ హెల్ప్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన చనిపోవడం ఇలా అత్యంత విషాదకరం. వారి సతీమణి గారు పోటీ చేస్తున్నారు, 100కి 100% గెలుస్తారు. ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి చేస్తున్నటువంటి అరాచకాలు, నవీన్ యాదవ్ గారి తండ్రికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండే ఖచ్చితంగా వాళ్ళు బొందబెట్టడం ఖాయం, వాళ్ళు ఓడిపోవడం ఖాయం. ఇదే విషయానికి సంబంధించిన 42% రిజర్వేషన్ల కోసం మీరు కూడా ఒక రెడ్డి బిడ్డరే, రైట్? ఈరోజు రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏమంటే ఇదే రెడ్డి జాగృతికి సంబంధించిన ఒక వ్యక్తి కేసు చేయడం జరిగింది. ఈరోజు అది వాదనలు కూడా జరుగుతున్నటువంటి. నిజంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు మీరు కూడా ఒక అగ్రకుల బిడ్డగా దీన్ని సమర్థిస్తారా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అగ్రకులకు బిడ్డనా ఇదని నేను చెప్పుకోవద్దు. ఫస్ట్ ఎందుకంటే బీసీల చెవులో పువ్వులు పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్లు అసలు అమలుకు సాధ్యం కానటువంటి ఒక హామీనిచ్చి బీసీలందరి నోట్లో మట్టి కొట్టినటువంటి రేవంత్ రెడ్డిని అడగాలి ప్రశ్న. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తే ఇలా బీసీలని నమ్మబలికి మోసం చేసి వాళ్ళ గొంతు కోసిండు.
42% రిజర్వేషన్లు ఎట్లా పాసిబుల్ అవుతాయో రేవంత్ రెడ్డినే చెప్పాలి. ఆల్రెడీ ఉన్నటువంటి 25% ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి స్లాబ్ ఏదైతే ఉందో వాటిని కాదని ఇంకొక 25-23% మాత్రమే బీసీలకు ఇవ్వగలుగుతారు. అటువంటిది ఏ ముఖం పెట్టుకొని ఇలా వాళ్ళకి అబద్ధాలు చెప్పి ప్రామిస్ చేసి ఇలా వాళ్ళ గొంతు కోసిండు. ఖచ్చితంగా ఈ కేసు హైకోర్టు సుప్రీంకోర్టు వాటిని కొట్టేస్తుంది. రిజర్వేషన్లు మళ్ళీ మారుతాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మీరు చూడండి.